హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పవన్. ఈరోజు నేనైతే కొర్రమీను చేపలు హార్వెస్టింగ్ చేస్తున్నా. అంటే మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేయడము. హోల్సేల్ మార్కెట్, హైదరాబాద్ రామ్నగర్ మార్కెట్కి. మీరు దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మన యూట్యూబ్లో తెలుగులో కొర్రమీను హార్వెస్ట్ చేసిన వాళ్ళైతే లేరు. హార్వెస్టింగ్ వీడియో పెట్టిన వాళ్ళు కానీ, లేక కంప్లీట్ ప్రాసెస్, కల్చర్ ప్రాసెస్ చేసిన వాళ్ళు కానీ లేరు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కల్చర్ ఎట్లా చేస్తారు, టోటల్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే మనం పిల్ల తెచ్చి వదిలినాక టోటల్ పిల్ల హార్వెస్ట్ చేసే వరకు, చేపని కేజీ చేసి కేజీ చేప మార్కెట్కి తీసుకెళ్లే వరకు ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మొత్తం నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు యూట్యూబ్లో. ఈరోజు అయితే మనం హార్వెస్టింగ్ చేస్తున్నాము. టోటల్ 4000 పీసెస్ నేను వేసిన. 4000 పీసెస్ వేస్తే దాంట్లో నాకు ఎంత వచ్చింది పంట అనేది నేను మీకు కంప్లీట్ అకౌంట్స్ కూడా చూపిస్తా అది కూడా. కానీ ప్రస్తుతానికైతే ఇది చిన్న హార్వెస్టింగ్ వీడియో. మార్కెట్ ఎలా ఉంటుంది, రామ్నగర్ మార్కెట్ అని కూడా నేను మొత్తం ఈ వీడియోలో చూపించిన మీకు. మార్కెట్ టైమింగ్స్ ఏంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది. వీడియో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నా అనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. సో గైస్, చూస్తున్నారు కదా, ఈరోజు అయితే హార్వెస్టింగ్ నడుస్తుంది మనది. చాలామంది యూట్యూబ్లో హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టరు, కల్చర్ గురించి చెప్తారు, ఓన్లీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇస్తారు, కానీ హార్వెస్టింగ్ వీడియోస్ అయితే ఎవరు పెట్టుండరు. నేను మీకు ఈరోజు హార్వెస్టింగ్ ఎలా చేస్తాము. చాలామంది చేపలు వేస్తారు, ఫస్ట్ బ్యాచ్ తీయడం ఎలాగో తెలియదు. అంటే లైవ్ ఫిష్ మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి, చేప కొర్రమీను చేప ఏంటంటే బతికుంటేనే వాల్యూ అండి, చనిపోతే తీసి పడేస్తారు, వాల్యూ ఉండదు. అయితే లైవ్ ఫిష్ మార్కెట్కి తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తాం మార్కెట్కి అయితే డ్రమ్స్లో తీసుకెళ్ళొచ్చు మనము. లైవ్ ఫిష్ అదొకటే దారి మనకు. మార్కెట్లో ఏం కష్టం పడకుండా సేల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా సైజు నవి. ఈ ఒక్క ట్యాంకులో కేజీ వరకు వచ్చినాయండి. 6 ట్యాంక్స్ టోటల్ నవి. 6 ట్యాంక్స్లో ఒక ట్యాంక్ మాత్రం సక్సెస్ అయింది. కేజీ 1 కేజీ 1100 గ్రామ్స్ వరకు కూడా వచ్చినాయి. అది ఎందుకనేది రీజన్ కూడా నేను మీకు చెప్తా తర్వాత. ఫస్ట్ అయితే హార్వెస్టింగ్ వీడియో చూడండి. మీరు వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. నేను ఎందుకు నా పర్పస్ ఏంది, వీడియోస్ తీసి పెట్టడం వెనకాల నా పర్పస్ ఏంది. నేను టోటల్ 20 lakhs ఇన్వెస్ట్ చేసిన అండి ఇప్పటివరకు ఈ బిజినెస్ పైన. నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది నేను చెప్తే తప్ప మీకు అర్థం కాదు. ఎందుకని వీడియోస్ తీస్తున్నా నేను, ఎందుకంటే కొత్తగా స్టార్టప్ చేసేవాళ్ళు కానీ, ఆల్రెడీ 1 year 2 years కల్చర్ చేస్తున్న వాళ్ళు కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. ఎవరికైనా కానీ ఇంతే లాస్ జరుగుతుంది. ఇది నా థర్డ్ బ్యాచ్ అండి. థర్డ్ బ్యాచ్ వియత్నాం సీడ్ వేసిన నేను. 4000 సీడ్ వేస్తే 4000 సీడ్లో నేను హార్వెస్ట్ చేసింది 6 క్వింటల్స్ అండి. 6 క్వింటళ్ళు 600 కేజీలు. 600 కేజీలకి 820 కేజీల ఫీడ్ తిన్నాయి. FCR, ఫీడ్ కన్జంప్షన్ రేషియో అంటాం కదా మనం. 8 క్వింటల్ల ఫీడ్ తింటే 6 క్వింటళ్ళు మాల్ వచ్చింది నాకు. ఇది మనం ఇప్పుడు నేనైతే హోల్సేల్ మార్కెట్లో హైదరాబాద్ రామ్నగర్ మార్కెట్లో సేల్ చేస్తాను. అంటే లోకల్లో కూడా తీసుకెళ్తారు అప్పుడప్పుడు, కానీ లోకల్లో అంత సేల్ ఉండదండి. మన తెలంగాణలో, ఇది మన తెలంగాణ రాష్ట్ర చేపనే కానీ తెలంగాణలో తినరు. అంటే రేట్ ఎక్కువ అని చెప్పి ఎవరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నా కానీ, చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నా కానీ ఎక్కువ మందికి అవగాహన లేక కొర్రమీను చేపలు అనేది తీసుకోరన్నట్టు. సరే, ఇప్పుడు మార్కెట్కి వెళ్తే మార్కెట్ టైమింగ్స్ ఏంది, మార్కెట్ ఎలా ఉంటుంది, రామ్నగర్ మార్కెట్, మనం సేల్ ఎట్లా చేయాలి, అదంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. బొలెరోలో డ్రమ్స్ నింపుకుంటామండి ఇప్పుడు మేము. ఆ డ్రమ్స్ అనేది మనము కొర్రమీను ఏంటంటే చాలా ఎగురుతాయి, 3 feet వరకు ఎగురుతాయి పైకి. అందుకని మనం ఎగరకుండా చేపలు ఒక 600 లీటర్ డ్రమ్స్ ఉంటాయి, ప్లస్
1000 లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి కదా, మనం ఇంట్లో వాడేటి వాటర్ నింపుకోవడానికి. అట్లాంటి నార్మల్ డ్రమ్స్ తీసుకుంటే సరిపోతుంది. అట్లాంటి డ్రమ్స్లో ఒక చిన్న డ్రమ్ అయితే 600 లీటర్స్ డ్రమ్ అయితే ఆ 600 లీటర్స్ డ్రమ్లో 20 కేజీస్ వరకు నింపుకోవచ్చు. అదే 1000 లీటర్స్ పెద్ద డ్రమ్ అయితే 1500 లీటర్స్ డ్రమ్ అయితే అందులో 30 కేజీస్ వరకు నింపుకోవచ్చు. నింపినాక పైన అనేది మనం ఒక సంచితోని టైట్గా కట్టుకోవాలండి, చాలా టైట్గా. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు దారిలో కూడా చేపలు ఎగిరి పడిపోతాయి. నాకు అట్లా చాలాసార్లు అయింది. మార్కెట్కి రీచ్ అయినాక మార్కెట్లో కూడా ఎగిరిపోవడం, చేపలు లోపల నుంచి బయటికి. ఒక నైట్ అంతా నేను చేపలు ఏరుకుంటూనే కూర్చున్నాను మార్కెట్లో. అట్లా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మార్కెట్లో ఎవరు దొంగతనం చేయరు, మన చేపలు ఎవరు తీసుకోరు. కానీ కుక్కలు ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది మార్కెట్లో. అట్లా చాలా చేపలు అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్కసారి చేపలు బయటపడితే. మనం తీసుకెళ్ళేటప్పుడు లోడింగ్ చేయడం కానీ మార్కెట్కి తీసుకెళ్ళడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఇస్తారు, కానీ హార్వెస్టింగ్ వీడియోస్ ఎక్కువ మంది పెట్టరు. కేవలం హార్వెస్టింగ్ వీడియోసే కాదు, నేను ఇప్పటి నుంచి మీకు నాకు ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, టోటల్ అకౌంట్స్ కూడా మీకు చూపిస్తాను నేను పర్ఫెక్ట్గా. అంటే ఒక్కొక్క రూపాయి ఖర్చు దగ్గర నుంచి, ఒక్క రూపాయి నేను ఈ బిజినెస్ పైన ఖర్చు పెడుతున్నా అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నా, అంటే ఏం కొనుక్కున్నా, నేను ఏం వాడుతున్నా చేపలు పెంచడానికి, టోటల్ కల్చర్. ఇప్పుడు నేను ఈ బ్యాచ్ అయితే నేను 7 మంత్స్ పెంచినా అండి. 7 మంత్స్, ఆల్మోస్ట్ 7.5 మంత్స్ అయిపోతుంది. ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నా నేను. ఈ హార్వెస్టింగ్ అయిపోయినాక, ఈ వీడియో అయినాక నెక్స్ట్ వీడియోలో కూడా నేను కంప్లీట్గా ఈ బ్యాచ్ పైన నేను ఖర్చు పెట్టింది ఎంత, నాకు రిటర్న్స్ వచ్చింది ఎంత, దాంట్లో నాకు లాస్ వచ్చింది ఎంత, నేను ఒక్కొక్క రూపాయితో సహా మీకు నా అకౌంట్స్ కూడా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బోర్డు పైన. మీరేం టెన్షన్ పడకండి. చూడండి, సైజ్ కూడా మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నా చూడండి. ఈ ట్యాంక్లో కేజీ వరకు సైజ్ వచ్చినాయండి నాకు. ఇవి బాగానే రేట్ వెళ్ళినాయి మార్కెట్లో. మీరు చూడండి ఒకసారి సైజు నేను చూపిస్తున్నా. దీంట్లోనే కేజీ వరకు వచ్చినాయి, 1100 గ్రామ్స్ వరకు కూడా వచ్చినాయి. చాలామంది బయోఫ్లాక్ ట్యాంక్స్లో ఇంత సైజు రావు అంటారు, కానీ వస్తాయండి. వియత్నాం అయితే కంపల్సరీగా వస్తుంది. అది మనము తక్కువ డెన్సిటీ వేసుకోవాలి, ఎక్కువ చేపలు వేసుకుంటే మాత్రం సైజు రాదు. చూడండి, ఆ చేప కేజీ ఉంది, నేను పట్టుకొని చూపిస్తుంది కూడా. ఇంత సైజు మనం తీయొచ్చు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ మీకు. సో చూడండి గైస్, బొలెరోలో నేనైతే లోడ్ చేసుకున్నా మొత్తము. వీడియో లాంగ్ అవుతుందని అవన్నీ నేను రికార్డ్ చేయలేదు. చేపలు తీయడం నింపడం ఒకటే పని. చూడండి, ఆల్రెడీ డ్రమ్స్లో నేను చేపలు వేసుకొని పైన సంచులు కూడా టైట్గా కట్టేసుకున్నా, ఎందుకంటే చేపలు ఎగరకుండా. సో టోటల్ 12 డ్రమ్స్ ఉన్నాయి. చూడండి, ఇట్లా జాలీలు కట్టుకొని దీంట్లో మనం కట్టుకున్నాక ఒక్కొక్క మూత ఎండ్రోఫ్లాక్సిన్ లిక్విడ్ వేసుకోవాలండి, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి. నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు, ఒక డ్రమ్లో 2 నిమ్మకాయలు ప్లస్ ఎండ్రోఫ్లాక్సిన్ లిక్విడ్ ఒక మూత. ఇవేం చేస్తాయంటే ఆక్సిజన్ లెవెల్ని పెంచుతాయి. మనం బయలుదేరినాం, ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రామ్నగర్ మార్కెట్కి. ఆన్ ద వే నా లొకేషన్ నుంచి హైదరాబాద్ రామ్నగర్ మార్కెట్ 150 కిలోమీటర్స్ ఉంటుందండి. నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది. మా డ్రైవర్ కొంచెం లేట్ చేసిండు రావడానికి. అయితే లేట్ అయినా కానీ పోవాలి మార్కెట్కి కాబట్టి పోతున్నాము. ఆన్ ద వే ఇది నేషనల్ హైవే, నాందేడ్ టు హైదరాబాద్ హైవే. నాందేడ్ నుంచి హైదరాబాద్ ఉంటుంది హైవే. సో గైస్, వచ్చేసినాం రామ్నగర్ మార్కెట్కి. టైం అనేది ఇప్పుడు 11:30 అవుతుంది, నైట్ 11:30. మార్కెట్ అంతా ఖాళీ ఉంది. నేను వచ్చినప్పుడు నా అదృష్టం ఏంటంటే ఈరోజు మార్కెట్లో ఎవరు బండ్లు పెట్టలే, అంటే ఎక్కడి నుంచి కూడా చేపలు రాలే. నేను ఒక్కొన్ని మాత్రమే పెట్టిన. చూస్తున్నారు కదా, నా ఒక్క బొలేరోనే ఉంది. సో మనకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మార్కెట్లో ఎక్కువ చేపలు రాకపోతే మనం పెట్టే చేపలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సప్లై డిమాండ్ మీదనే బిజినెస్ పనిచేస్తుందండి. ఈరోజు బండ్లు ఎవరు పెట్టలే కాబట్టి నా చేపలు ఎక్కువ రేట్ అమ్మే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, నైట్ 11:30 అవుతుంది టైము. నేను రీచ్ అయ్యేసరికి మార్కెట్ అంతా ఖాళీ ఉంది, ఎవరు లేరు. సో గైస్, టైం అనేది 5:30 అవుతుంది, 5 o'clock, ఎర్లీ మార్నింగ్ 5 o'clock మార్కెట్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, అందరు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆ సెక్షన్ అంతా రొయ్యలు అమ్ముతారండి, సముద్రపు చేపలు, ఆంధ్ర నుంచి వచ్చేటివి, సొర చేపలు అన్నీ ఉంటాయి అక్కడ, పీతలు. మార్కెట్ ఓపెన్, అందరు కాంటాలు, ట్రేస్ పెట్టేసుకుంటున్నారు. చూడండి, 5 o'clock మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. చూడండి, నా ఒక్క బొలేరో మాత్రమే ఉంది. కుర్రమీన్ చేపలు నేను ఒక్కనే పెట్టిన ఈరోజు మార్కెట్లో.
ఇదంతా రొయ్యల సెక్షన్ అండి. రొయ్యలు గానీ, సముద్రపు చేపలు గానీ అమ్ముతారు ఇటు. అందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రెడీ అయితున్నారు సేల్‌కి. ఇంకో 10, 15 మినిట్స్‌లో మార్కెట్ గూడా స్టార్ట్ అయిపోతది. కస్టమర్స్ రావడము. చూడండి కింద పోసుకుంటున్నారు రొయ్యలు గానీ అవన్నీ. ఇది రామ్‌నగర్ మార్కెట్ అండి ఇది. హైదరాబాద్ రామ్‌నగర్ మార్కెట్. స్టార్ట్ అయిపోతది మార్కెట్. సో గైస్ ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇది నా ఫిషెస్ ఇవి. నా చేపలు అమ్ముతున్నారు. ట్రే పట్టుకొని చేపలు లోపలేస్తున్నారు గదా! అన్న పేరు సుబోధ్ అన్న. రామ్‌నగర్ మార్కెట్‌లో మన డీలర్ అన్నట్టు. ఆ అన్ననే సేల్ చేసి పెడతాడు మన చేపలు. 3 ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాడు. మార్కెట్‌లో మోసాలు గూడా చాలా ఉంటాయండి. మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికెళ్ళకండి. మీరు ఈ అన్ననైతే నమ్మొచ్చు. నేను గ్యారంటీ ఇస్తా. ఒకవేళ మీకు సేల్ చేసుకోవాలని ఉంటే మార్కెట్‌లో, మీరు నా త్రూ ఎళ్తే, మీకు అవసరమైతే మీ దగ్గర చేపలుంటే మీరు సేల్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. నాకు కామెంట్ చేయండి. నేను మీకు అన్న నంబర్ పెడతా. అన్న నా త్రూ ఎళ్తే మీకు ఒక 1% తక్కువ గూడా తీసుకుంటాడు. అందరూ నార్మల్‌గా 8% తీసుకుంటారు మార్కెట్‌లో. కానీ నేను మీకు సజెస్ట్ చేస్తా అన్న 7% తీసుకునేటట్టు. మీకు ఇంకేం కావాలండి దానికంటే ఎక్కువ. జెన్యూన్‌గా సేల్ గూడా ఉంటది. మీకు అడగంది ప్రైస్ మీకు నచ్చింది మాత్రం సేల్ చెయ్యరు మార్కెట్‌లో. మీకు నచ్చిన ప్రైస్‌కే సేల్ చేపిస్తారు. ప్లస్ ఒక పర్సెంట్ గూడా తక్కువ తీసుకుంటాడు. చాలా జెన్యూన్ పర్సన్ అండి. మీరు నాకు కామెంట్ చేయండి. నేను అన్న కాంటాక్ట్ నంబర్ పంపిస్తా మీకు. మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్. ఇందులో మధ్యలో నాదేముండదు. మీరే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు. 5:30కి అయితే మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ 6:30 అయితుంది టైము. ఇంకొక వెహికల్ వచ్చిందండి చూడండి. ఇవన్నీ గూడా ఫంగల్ డిసీజ్ ఉన్న చేపలున్నాయి. కటింగ్ గూడా చేస్తారు మార్కెట్‌లో. చూడండి పీతలు గూడా వచ్చినాయి. సముద్రం నుంచి తీసిన పీతలు. ఆంధ్ర నుంచి వచ్చిన చేపలండి ఇవన్నీ. ఇది రామ్‌నగర్ మార్కెట్ సేల్ ఇట్లుంటది. చాలా చీప్ రేట్స్ ఉంటాయండి మార్కెట్‌లో. చాలా అంటే చాలా చీప్ రేట్స్ ఉంటాయి. నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియా ఎక్కడైనా సరే అన్నిటికంటే చీప్ మార్కెట్ అన్నట్టు రామ్‌నగర్ మార్కెట్. చాలా చీప్ రేట్స్‌లో దొరుకుతాయి మనకు. ఏ చేపలైనా సరే. చూడండి చాలా పెద్ద చేపలుంటాయి. ఇది మొత్తం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం రొయ్యలే అమ్ముతారన్నట్టు. రొయ్యలు ప్లస్ సో గైస్ చూసినారు కదా వీడియో మొత్తము. రామ్‌నగర్ మార్కెట్ అనేది చాలా చీప్ మార్కెట్ అండి. అంటే ఫిషెస్ చాలా తక్కువ రేట్‌కి దొరుకుతాయి. నాకు తెలిసినంత వరకు చాలా చీప్ మార్కెట్ రామ్‌నగర్ మార్కెటే. కానీ ప్రాబ్లమ్ ఏందంటే చాలా మందికి ఫస్ట్ టైమ్ స్టార్టప్ చేసినాక కొర్రమీను బిజినెస్ ఫస్ట్ సెటప్ చేసినాక ఒక క్రాప్ తీసినాక ఆ క్రాప్ ఎట్లా అమ్మాలో తెలవదు. మార్కెటింగ్ తెలవదు చాలా మందికి. నాకు కూడా చాలా ప్రాబ్లమ్ ఉండే. అంటే ఏం తెలవదు. జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మార్కెట్ ఎలా చేయాలి? ఎవరికి అమ్మాలి? రీటైలర్స్‌కి ఎట్లా అమ్మాలి? ఎవరికి అర్థం కాదు. అందుకనే హోల్‌సేల్ మార్కెట్‌కెళ్తారు. ఒకసారి చూసొద్దామని చెప్పి. హోల్‌సేల్ మార్కెట్‌కెళ్ళినాక అక్కడ కూడా మోసగాళ్ళు చాలా ఉంటారండి. మీరది మైండ్‌లో పెట్టుకోండి ఫస్ట్. మీకు లాస్ అవుతది ఫస్ట్. అందుకనే నా ప్రయత్నం ఏందంటే, ఫస్ట్ టైమ్ మీరు బిజినెస్‌లోకి దిగినప్పుడు మీరు ఒక్కటైతే ఫస్ట్ మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. కొర్రమీను బిజినెస్ అనేది, కొర్రమీను కల్చర్ అనేది చిన్న బిజినెస్ కాదు. చాలా ఖర్చవుతది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. లక్షలు ఖర్చవుతది మీకు. ప్రాఫిట్ వస్తదన్న గ్యారంటీ ఉండదు ఫస్ట్, సెకండ్ బ్యాచ్‌లో గూడా. అందుకే నేను 3 బ్యాచ్‌లేసినోడిని. నాకిప్పటి వరకు ఏం ప్రాఫిట్ లేదు. కానీ ప్రాఫిట్ మీకెలా వస్తది? ఫస్ట్ బ్యాచ్ నుండి నేను చేసిన మిస్టేక్స్ మీరెందుకు ఎట్లా చేయొద్దు? నేను చేసిన మిస్టేక్స్ ఏంది? మీరు ఆ సేమ్ మిస్టేక్స్ ఎట్లా రిపీట్ చేయొద్దు అనేది చెప్పడమే నా ప్రయత్నం మొత్తం ఈ ఛానల్ ద్వారా మీకు. నేనేం చేస్తా అంటే ఇప్పటి నుంచి, ఇప్పుడు నేను ఈ హార్వెస్టింగ్ అయిపోయింది నాది. క్రాప్ మొత్తం వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీడియో నాది ఈ ఈ క్రాప్ అనేది నేను ఎన్ని పీసెస్ ఏసినా, ఏం ప్రొసీజర్ ఫాలో అయినా, నా క్రాప్ ఎంతొచ్చింది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఇది మొత్తం కంప్లీట్ రూపాయి ఖర్చుతో సహా మొత్తం అకౌంట్స్ నేను మీకు ఒక బోర్డ్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మొత్తం అకౌంట్స్ మీకు చూపిస్తా. ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో బిజినెస్ ఎలా నడుస్తుందనేది. ఇది అయిపోయినాక దాని తర్వాత నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను ఓ 2, 3 డేస్‌లో సీడ్ తీసుకోవడానికి వెళ్తున్నా. కొత్త సీడ్ కొనుక్కోవాలి మళ్ళీ. మళ్ళీ కల్చర్ చేయాలి కదా ఎట్లైనా. ఆ కొత్త సీడ్ నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నా. ఏం సైజ్ సీడ్ తీసుకుంటా. సీడ్ తీసుకున్నాక ప్రాసెస్ ఏంది? మనం సీడ్ కొనుక్కోవడం దగ్గర నుంచి కేజీ చేయడం చేప కేజీ చేయడం వరకు కల్చర్ అనేది ఎట్లుంటది అనేది పర్ఫెక్ట్‌గా మీకేం కన్‌ఫ్యూజన్ లేకుండా, అంటే మీరు ఎక్కడికి ట్రైనింగ్‌కెళ్ళే అవసరం లేకుండా మొత్తం నా వీడియో ద్వారా నేను చూపియడానికి మీకు ట్రై చేస్తా. ఎవ్రీథింగ్ అండి. రూపాయి ఖర్చుతో సహా. యాంటీబయోటిక్స్ వాడడం గానీ, ఫీడింగ్ గానీ,
చేపలు తెచ్చి ట్యాంక్స్‌లో వదలడం గానీ, ప్రతి ఒక్క ప్రాసెస్ నేను ఏదైతే ప్రాసెస్ చేస్తున్న బిజినెస్ కోసము, ఈ కల్చర్ కోసము, ప్రతి ఒక్కటి నేను వీక్లీ అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటా. అంటే వీక్ ఒక వీడియో. ఓ 1 వీక్ తర్వాత గ్రోత్ ఎంతుంది? ఎన్ని గ్రామ్స్ పెరిగింది పిల్ల? నేను ఏ సైజ్ పిల్ల తెచ్చినా? ఎన్ని గ్రామ్స్ పెరిగింది? 2 వీక్స్‌కి ఎంత సైజ్ వచ్చింది? 3 వీక్స్‌కి ఎంత సైజ్ వచ్చింది? వెయిట్ ఎంతుంది? ఈ 1 వీక్ నేనేం వాడినా ఇంత గ్రోత్ రావడానికి? 1 వీక్‌లో నేను చేసిన పనులేంటి దానికోసము? నాకు లేబర్ చార్జెస్ గానీ, ఇట్లాంటియి ఏవైనా సరే నేను మొత్తం మీకు షేర్ చేసుకుంటా. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది. నేను చేసిన మిస్టేక్స్ అట్‌లీస్ట్ మీరు రిపీట్ చేయొద్దు. నేను ఇప్పటివరకు 20 లాక్స్ ఇన్వెస్ట్ చేసిన ఈ బిజినెస్‌లో. అయినా నేను లాస్ వచ్చినా నేను మళ్ళీ చేయడానికి కల్చర్ నేనేం పిచ్చోన్ని గాదు. నాదేం డబ్బులేమి ఎక్కువ లెవ్వు నా దగ్గర. అట్లా గాదు అని. మీరు చూడండి ఒకసారి. అయినా నేను చేస్తున్నా అంటే యూట్యూబ్ ఛానెల్ గూడా ఓపెన్ జేసి నేను మీకింత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నా ఎక్స్‌పీరియన్స్‌ని కూడా. నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే. నేను అయినా ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నా అంటే దీంట్లో ప్రాఫిట్ ఉంది. ఖచ్చితంగా ప్రాఫిట్ తీయొచ్చు. అది నేనిప్పుడు 4థ్ బ్యాచ్‌కి నేను ఎక్స్‌పెరిమెంటల్‌గా ఒకటేసారి 10,000 పిల్లలు, 15,000 పిల్లలు అట్లా తెచ్చుకోవడం గాకుండా ఓన్లీ ఓ 1000 లేకపోతే 15,000 పిల్లలు తెచ్చుకుంటానండి. ఇప్పటివరకు చాలా తెచ్చుకున్నా. ఫస్ట్ బ్యాచ్‌కేమో 10,000 పిల్లలు తెచ్చినా, సెకండ్ బ్యాచ్‌కి 4,000, థర్డ్ బ్యాచ్‌కి 4,000 ఇప్పటివరకు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఎక్స్‌పెరిమెంటల్ పర్పస్‌గా ఒక 1000 పిల్లలు తెచ్చి, ఒక 2 లేకపోతే 3 ట్యాంకులలో కల్చర్ జేసి, ఆ కల్చర్ ఎట్లా సాగుతది? అసలు పెరుగుతాయా లేదా? బయోఫ్లాక్ ట్యాంక్స్‌లో సైజ్ వస్తదా లేదా? అనేది కంప్లీట్ ఎక్స్‌పెరిమెంటల్ వీడియో ఇది. నేను ఈ కంప్లీట్ ఎక్స్‌పెరిమెంటల్ వీడియో అనేది ప్రాఫిట్ తీస్తానా లేదా అనేది లాస్ట్ 6 మంత్స్, 7 మంత్స్ కల్చర్ నడుస్తే ఎవ్రీ వీక్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా మీకు గూడా. మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే కొత్త బిజినెస్ స్టార్టప్ చేద్దాం అనుకున్న వాళ్ళు గానీ, ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ జేసి, కల్చర్ ఆల్రెడీ స్టార్ట్ జేసి 2 ఇయర్స్, 1 ఇయర్ కల్చర్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు గానీ, ఫస్ట్ బ్యాచ్ రన్నింగ్‌లో ఉన్నవాళ్ళు, సెకండ్ బ్యాచ్ రన్నింగ్‌లో ఉన్నవాళ్ళు, మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది వీడియో. అందుకే ఫాలో జేయండి. నా ఛానెల్‌ని లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి, షేర్ జేయండి. థాంక్ యూ గైస్.